హలో కార్లోస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనం ఇంతకుముందు ఇది కియా సిరోస్‌ని ఇంతకుముందు 2 వీడియోలు చేసుకున్నాం మనం. లాంచింగ్ వీడియో చేసాం, టాప్ ఎండ్ చేసాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మన సబ్‌స్క్రైబర్స్, "అన్న మనకి బేస్ వేరియంట్ నువ్వు చేసి పెట్టమన్నారు." సో, బేస్ వేరియంట్ చేద్దామనేసి పర్టిక్యులర్‌గా తీసుకొచ్చి చేశామనమాట. ఇది ఒక చిన్న బ్రీఫ్ వీడియోనే. ఎందుకంటే ఆల్రెడీ చేసున్నాం కాబట్టి జస్ట్ దీనికి ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయి దానికి దీనికి కూడా కొన్ని బ్రీఫ్‌గా చూద్దాం. మనకి ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రే కలర్ వచ్చింది, కొత్తగా బావుందిది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఒక బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదొక మ్యాట్ ఫినిష్‌లో. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనం ప్రీవియస్‌గా చెప్పుకున్న కార్‌లో ఏమైందంటే ఎల్ఈడీ హెడ్ లైట్స్ వస్తాయన్నమాట. బట్ ఇందులో మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. బట్ హాలోజన్ వస్తుంది ఇందులో. ఇదొక డిఫరెన్స్ వస్తుంది. అలాగే ఫాగ్ ల్యాంప్ కూడా అందులో కంప్లీట్ ఎల్ఈడీ వస్తది. ఇందులో మనకి హాలోజన్ వస్తున్నాయి. పోతే మిగతా చేంజెస్ కొన్ని చాలా కామన్‌గా ఉంటాయి. ఇక్కడ ఈ ఎయిర్ ఇంటేక్స్ గాని ఇవన్నీ బాగున్నాయి. స్కిడ్ ప్లేట్ కామన్‌గా ఇచ్చారు. 1, 2 పార్కింగ్ సెన్సర్స్ ఏమో 4 ఇచ్చారు ఇందులో. మనకి ప్రీవియస్‌గా అది టాప్ ఎండ్‌లో 6 ఉంటాయి. మనకి బేస్ వేరియంట్‌లో వచ్చేసరికి 195, 65, R15 అంటే 15 ఇంచ్ వీల్స్ ఇస్తున్నారు. స్టీల్ వీల్స్ ఇస్తున్నారు. బట్ పైన కవర్ ఇచ్చారు. ఇది కొంచెం చాలా బాగుంది కవర్ చేసేలాగా. కవర్ అంటే కవర్ లాగా కవర్ చేసింది బాగుంది. ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఈ సైడ్ క్లాడింగ్స్ ఇవన్నీ కూడా కామన్‌గా వచ్చినాయి. దీనికి బేస్ కదా మరీ బేస్‌గా వదిలేయకుండా ఇదొక ట్రీట్మెంట్ యాడ్ చేశారు. లుక్ బాగుంది. అలాగే బేస్‌లో వచ్చేసరికి మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తున్నాయి. మనం రియర్ సెక్షన్ చూద్దాం ఇప్పుడు. రియర్ సెక్షన్‌కి ఇప్పుడు ఇందులో మనకి స్టార్ మాప్ ఎల్ఈడీ అని చెప్పి అన్నారు. ఇదైతే మటుకు కంటిన్యూ చేశారు. అయితే కనెక్టెడ్ ఎల్ఈడీ ఉండదు. స్టార్ మాప్ ఎల్ఈడీ ఇక్కడ కట్ అయిపోతుంది ఇక్కడ. సో, నెక్స్ట్ వస్తే ఇందులో వెనకాల కూడా ఒక 4 పార్కింగ్ సెన్సార్స్ వచ్చినాయి. ఇదంతా ఇంక పెద్దగా ఇంకేమి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు. అలాగే షార్క్ ఫిన్ యాంటెన్నా బ్లాక్ కలర్‌లో వస్తుంది. అలాగే వెనకాల వచ్చేసరికి మనకి ఇక్కడ స్కిడ్ ప్లేట్ వచ్చి ఇందులో ఈ ట్రీట్మెంట్ అయితే మెటాలిక్ ట్రీట్మెంట్ చేశారు ఇది. పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. బూట్ ఏదో ఒకసారి చూపిస్తాను. బూట్ గాని ఇంకా పెద్దగా ఇంకా మిగతా వాటిలో వేరియేషన్ అయితే ఏమి కనిపించదు. మీకు ఏంటంటే కొన్ని ఫీచర్స్ యాడ్ చేసే దగ్గర కనిపిస్తదనమాట. ఇదంతా సేమ్ కామన్‌గా వస్తుంది. మనకి ఇందులో వచ్చేసరికి ఇక్కడ మనకి టచ్ ప్యానెల్ అయితే బాగానే ఇస్తున్నాడు. డిజిటల్ డిస్ప్లే వచ్చేసరికి మన ప్యాసింజర్ సైడ్ కానీ డ్రైవర్ సైడ్ కానీ ఇదంతా కూడా డిజిటల్ బాగానే ఇస్తున్నాడు. ఇదంతా టచ్ ప్యానెల్ కూడా టచ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బటన్స్ అన్ని కూడా బటన్స్ ఆపరేటెడ్ వస్తాయి ఇందులో మొత్తం అన్ని కూడా. ఇక్కడ ఏమో ఇవన్నీ ఏసీ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి బ్లోయర్ సెట్టింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఏరియా మనకు కావాలి కిందగా పైగా మిడిల్ అని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఏరియా ఎక్కడ తాగాలనేది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చి ఒక 2 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 180 వాట్ వచ్చేసరికి 12 వోల్ట్స్లో 180 అనమాట. అంటే కొంచెం హై పవర్ ల్యాప్టాప్స్కి వాటికి ట్యాబ్స్కి కావాలంటే ఇక్కడ నుంచి మనం పవర్ తీసుకోవచ్చు. ఇక ఈ ఏసీకి సంబంధించిన వెంట్స్ దీని మీద చిన్న ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా కామన్గానే కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ డ్యూయల్ టోన్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి డాష్ బోర్డ్ ఇదంతా కూడా సేమ్ అట్లనే కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా తగ్గినట్టుగా కనిపించలేదు అక్కడ. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి హై ఎండ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి లెదరెడ్ సీట్స్ వస్తాయి. ఫ్రంట్ రియర్ అన్ని వెంటిలేటర్స్. ఇందులో ఒక స్పెషల్ ఫీచర్ అది. బట్ ఇందులో ఏంటంటే ఇది క్లాత్ వస్తుంది అనమాట. ఇది క్లాత్ అపార్చర్ వస్తుంది సీట్స్ అన్నీ కూడా. అదొకటి డిఫరెన్స్. మనం సీట్ కవర్స్ వేసుకుంటే కవర్ అయిపోతుంది. ఎందుకంటే మనకి చాలా తక్కువలో వస్తుంది కదా ఇది. ఇందులో వచ్చేసరికి బేస్ వేరియంట్ డీజిల్లో 9 లక్షలు స్టార్ట్ అవుతుంది ఇది. మనకి ఇక్కడ వచ్చి ఇందులో నెక్స్ట్ ఐఆర్వీ ఏముంది అంటే రియర్ వ్యూ మిర్రర్. ఇది వచ్చేసరికి మాన్యువల్ అనమాట. అంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి మన మీద పడకుండా ఫోకస్ అంతే. ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ కానీ అట్లాంటి మనం ఇక్కడ ఏమో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసరికి పార్కింగ్ మోడ్ చూపిస్తుంది. ఇక్కడ పార్కింగ్ కెమెరా కనిపిస్తుంది అనమాట ఇక్కడ బటన్. నెక్స్ట్ వచ్చి చిన్న స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ. గేర్ నాబ్ వచ్చేసరికి మనకి 6 గేర్ వస్తుంది. ఇది మాన్యువల్ 6+1 అనమాట రివర్స్ కలుపుకుంటే. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఆమ్రెస్ట్ ఇచ్చారు చిన్నగా. ఇందు లోపల స్పేస్ కూడా ఉంది మనకి. ఇక్కడ ఇందులో వచ్చేసరికి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇందులో ఇస్తున్నారు. ఇది ఒక చాలా మంచి విషయం అనమాట. బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా దానికి ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ కూడా కింద ఒక మొబైల్ పెట్టుకునే స్పేస్ అయితే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ ప్లేస్లో అయితే కనుక 2 USB టైప్ సి పోర్ట్స్ ఇక్కడ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనకి ఇందులో స్టీరింగ్ వచ్చేసరికి ఓన్లీ టిల్ట్ ఇచ్చారు, టెలిస్కోపింగ్ లేదు. ఎలా బేస్ వేరియంట్ కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే దీనికి వచ్చేసరికి ఏ విధమైన ర్యాపింగ్ ఉండదు. ఇదంతా ఓన్లీ కొంచెం సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. ఇది ఏంటో నాకు తెలియదు మెటీరియల్ అయితే మటుకు. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో వైపర్ కంట్రోల్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఇస్తున్నారు. లైటింగ్ అలాగే ఇండికేటర్స్ అని రైట్ సైడ్ వస్తున్నాయి. ఇవన్నీ కామన్గా ఫీచర్స్. ఇందులో వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ రాదు మనకి ఇందులో. ఎందుకంటే బేస్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం జరగదు. ఇక్కడ ఈ ఏరియాలో ఇస్తారు క్రూజ్ కంట్రోల్ అనేది. ఇందులో అయితే అది లేదు. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి వ్యానిటీ మిర్రర్ కానీ ఏం లేవు. ఇక్కడ టికెట్ హోల్డర్ కూడా ఏమీ లేదు.
నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసరికి సన్ గ్లాసెస్కి అయితే కనుక ఇవి ఇక్కడ ఇచ్చారు మనకి, ఇది ఒక మంచి విషయమే. ఇందులో వచ్చేసరికి హాలోజన్ ల్యాంప్స్ ఇచ్చారు రీడింగ్ కోసం అనేసి. వెనకాల అయితే కనుక సన్ బ్లైండ్స్ ఇచ్చారు రెండు పక్కల కూడా, చాలా మంచి విషయం అనమాట ఇది. ఎందుకనంటే ఇది ప్రైవసీ కోసం ఉపయోగపడుతుంది, అట్లాగే కొంచెం మనకి ఏదైతే ఉందో ఎండ నుంచి కాపాడుకోవడం ఉంటుంది, అది బాగుంది, అది మంచి విషయం అనమాట. ఇది బేస్ వేరియంట్ అయినప్పటికీ కూడా అది రెండు పక్కల అది కంటిన్యూ చేస్తున్నారు. మనకి వేరియంట్ని ఇప్పుడు ఈ బండే కాదు, ఏ బండి అయినా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కంపల్సరీ చేసింది. సో ఆ విషయంగా కూడా ఇవాళ అన్ని వచ్చే వెహికల్స్ 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తున్నాయి. అలాగే ఇది కూడా 6 ఎయిర్ బ్యాగ్స్తో వచ్చింది అనమాట. టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా వరకు వస్తాయి. ఇటు వచ్చి ఒక మనకి ADAS తప్పిస్తే అన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాం మనం, ఏంటంటే ప్రీమియం ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని మిస్ అవుతాం ఇందులో. మనకి ముఖ్యంగా మనం చెప్పుకోదగింది 5 స్టార్ రేటెడ్ కూడా. బేస్ వేరియంట్ టాప్ వేరియంట్ అని కాదు, మొత్తం కంప్లీట్గా స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది 5 స్టార్ క్రాష్ టెస్ట్ భారత్ ఎన్క్యాప్ నుంచి గెలుచుకోవడం జరిగింది ఇది. ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చేసరికి టాటా కానీ లేదా మహీంద్రా కానీ వీటితో పాటు ఇవాళ కియా కూడా చేరింది ఈ కారుతో, 5 స్టార్ రేటెడ్ ఆ క్లబ్లో చేరింది ఇది. సో హ్యాపీగా మనం నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక బేస్ వేరియంట్ తీసుకొని చక్కగా మనకు కావాల్సిన ఏమైనా ఉన్నాయో యాడ్ చేసుకుంటే తక్కువలో మంచి తయారైపోతుంది. లేదు అఫోర్డ్ చేయగలుగుతానంటే టాప్ ఎండ్కి వెళ్ళిపోవచ్చు, అదైతే చాలా వేరియేషన్ ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ వస్తుంది వేరియేషన్. మనకి డీజిల్ వేరియంట్ వచ్చేసరికి 9 లక్షలకి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్, అంటే ఆల్మోస్ట్ మీకు 10.5 11 దగ్గరలో మీకు ఆన్ రోడ్ అయిపోతుంది. సో అది తీసుకొని మనం ఒక 50-60 వేలు లేదా 1 లక్ష లోపలనే మనకు కావాల్సిన ఫీచర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి చాలా బెస్ట్ అనమాట ఇది. మనకి ఇందులో పెట్రోల్ వేరియంట్ ఉంది, డీజిల్ వేరియంట్ ఉంది. అయితే ఇందులో వచ్చింది ఏంటంటే మనకి ఇందులో 4 సిలిండర్స్ వస్తాయి. సో అందువల్ల మనకి వైబ్రేషన్స్ అయితే ఉండవు అనమాట. చాలా మంచి ఎలా ఉంటుందంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది ఇంజిన్. దమ్ముగా ఎలాంటి రోడ్లు అయినా ఎక్కడికైనా తొక్కుండా పోవచ్చు. మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా సరే బాగుంటుంది. నా ప్రిఫరెన్స్ అయితే నేను పర్సనల్గా డీజిల్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే టార్క్ బాగుంటుంది, నాకు బాగా ఇష్టం అనమాట అది. సో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. ఈ అన్ని విషయాలు మీకు టచ్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేదైనా మిస్ అని అనిపిస్తే ఒకసారి చిన్న కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.